హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. కాకపోతే ఇది కన్సిస్టెన్సీగా వచ్చిన విజయం అయితే కాదు. చాలా వరకు కింద మీద పడి కష్టపడి విజయాన్ని సాధించడం అయితే జరిగింది. 18.4 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ని అయితే కథం చేయడం అయితే జరిగింది. అంటే 10 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసింది. సో మరి స్కాట్లాండ్ మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మరి ఎలా జరిగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. దానికి తగ్గట్టుగా స్కాట్లాండ్కి ఇద్దరు డబుల్ ఫిగర్స్ స్కోర్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ పవర్ ప్లేలో వరకు చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది మన స్కాట్లాండ్. అయితే మైకేల్ జోన్స్ 33 రన్స్ చేస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ వెరింగ్టన్ 49 రన్స్ అయితే స్కోర్ చేశాడు. లాస్ట్లో డేవిడ్సన్ 20 రన్స్ అయితే చేశాడు. అంతకంటే ముందు ఓపెనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 23 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో టోటల్గా 152 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది ఇన్ 20 ఓవర్స్. అనంతరం వికెట్స్ కనుక చూస్తే ఆదిల్ రషీద్కి 3 వికెట్లు, అదేవిధంగా మిగతా జాఫ్రా ఆర్చర్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. సో టోటల్గా 9 వికెట్లు అయితే కోల్పోవాల్సి వచ్చింది ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి పవర్ ప్లేలో ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫిలిప్ సాల్ట్ కానీ లేకపోతే బట్లర్ కానీ ఇద్దరు. ఫిలిప్ సాల్ట్ 2 రన్స్ చేస్తే బట్లర్ 3 రన్స్ మాత్రమే చేసి నిరాశపరచడం జరిగింది. అయితే 2 వికెట్స్ పడిన తరుణంలో జాకబ్ బెథెల్ అదేవిధంగా అబెండన్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు. వాళ్లకు 9th ఓవర్ అనేది బాగా వరకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి. ఎందుకంటే ఆ ఓవర్లో అబెండన్ చాలా వరకు 22 రన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ 22 రన్స్ మొమెంటం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ అడాప్టబిలిటీ అనేది చేయగలిగారని చెప్పవచ్చు. అంటే కన్సాలిడేషన్ జరిగిన తర్వాత రన్స్ రావట్లేవు. ఆ టైంలో వికెట్కి అంటే షాట్కి ట్రై చేసి జాకబ్ బెథెల్ 32 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తర్వాత శామ్ కరన్ తను చేసింది 28 రన్స్ అయినప్పటికీ మంచి పార్ట్నర్షిప్ అనేది జరిగింది వాళ్ళిద్దరిలో. సో విజయ లక్ష్యం చేరువవుతున్న టైంలో శామ్ కరన్ 28 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ విల్ జాక్స్ 16 రన్స్ అయితే స్కోర్ చేయడం. సో 18.2 ఓవర్స్లో ఇంగ్లాండ్ విజయాన్ని సాధించడం, 2 విన్స్ అండ్ 1 లాస్ ఉండడం వల్ల ఇప్పుడు ఇంగ్లాండ్ ఆశలని సజీవంగా ఉంచుకోగలిగింది సూపర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్, ఆదిల్ రషీద్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.